పక్షులపై ఉన్న ప్రేమతో ఓ మహిళ తన పొలంలో ప్రత్యేకంగా వేసిన పంటను వదిలేసింది. పక్షుల ఆకలి తీర్చడం కోసం సునీత అనే మహిళ అందరికీ ఆదర్శంగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన యువ మహిళ రైతు గొల్ల సునీత తనకున్న 28 గుంటల భూమిలో 20 గుంటల భూమిలో శనగ, జొన్న పంటలను వేశారు. మిగిలిన 8 గుంటల్లో నల్ల కుసుమ పంటను వేశారు. నల్ల కుసుమ పంట చేతికొచ్చే సమయానికి రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు, పిట్టలు, పక్షులు వాటికి ఇష్టమైన నల్ల కుసుమలను తింటూ ఆకలి తీర్చుకుంటున్నాయని గమనించింది. దీంతో సునీత పక్షులపై ఉన్న ప్రేమతో పంటను మొత్తం వదిలేసింది. ఉదయం సాయంత్రం రామచిలుకలు, వివిధ పక్షులు నల్ల కుసుమను తింటూ ఆనందిస్తున్నాయి. పొలం చుట్టుపక్కల చెట్లతో పాటు 3 బోరు బావులు ఉండడంతో పక్షులు ఆకలి తీర్చుకున్న తర్వాత బోరు బావుల దగ్గర పిచ్చుకలు నీటిని సేవిస్తున్నాయి. పక్షుల ఆకలిని తీర్చడం సంతోషాన్ని కలిగించిందని సునీత రైతు సంతోషం వ్యక్తం చేస్తోంది. అందరికీ నమస్తే. నా పేరు సునీత. మాది బర్దిపూరు, సంగారెడ్డి జిల్లా. మేము మా దగ్గర 28 గుంటల భూమి ఉంటుంది. మా దగ్గర శనగ పెట్టింటాం గతంలో. దాంట్లోనే జొన్న కూడా చల్లినాం. సైడ్కి 8 గుంటలు మిగిలితే నల్ల కుసుమ చల్లినాం. చల్లితే ఇక శనగ చూడడానికి వచ్చినప్పుడు పిచ్చుకలు, రామచిలుకలు వీటి నల్ల కుసుమని తినడం చూస్తే ఇక వాటికి పాపం నల్ల కుసుమలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. అయితే తినబట్టిండే. అయితే వాటి గురించి అనేసి వదిలేసినాం. మేము జొన్నను కూడా వదిలేసినాం. అట్లనే శనగ మధ్యలో జొన్న కూడా చల్లినాం. వాటి మధ్యలో ఆడొకటి ఈడొకటి మొలిచింది జొన్న. అది కూడా వాటి గురించి వదిలేద్దాం అనుకుంటున్నాం. పాపం వాటికి కూడా ప్రాణమే కదా. అందుకనే ఇక మా చుట్టుపక్కల చెట్లు అవి చాలా ఉంటాయి. 3 బోరు బావులు ఉన్నాయి. వాటికి దాహం వేసినప్పుడు బోరు కాడ పోయి తాగుతాయి. ఆకలి అయినప్పుడు నల్ల కుసుమ తింటాయి. For more videos like this, subscribe Big TV channel.